బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం విసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళా జూన్ 29న టీ హబ్ హైదరాబాద్. ఫ్రీ ఎంట్రీ. భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఓ హీరోయిన్తో డేటింగ్ చేస్తున్నాడంటూ గత కొన్నాళ్ల నుంచి మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ పై హీరోయిన్ ఈషా గుప్తా తాజాగా ఎట్టకేలకు పెదవి విప్పి మొత్తానికి ఓ క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఏం చెప్పిందో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి టాలీవుడ్లోనూ పాపులర్ అయ్యారు. ఇకపోతే ఈ భామ పాండ్యాతో డేటింగ్ అంటూ వచ్చిన రూమర్స్ పై దాదాపు 7 ఏళ్ల తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు ఈషా గుప్తా. అవును, కొంతకాలం మేము మాట్లాడుకున్నాం, డేటింగ్ చేశామని మాత్రం నేను అనుకోను. మేము 2 నెలలుగా మాట్లాడుకున్నాం, వ్యక్తిగతంగా 2-3 సార్లు మాత్రమే కలిసాం. కానీ మేము డేటింగ్ దశకు చేరుకోక ముందే అది ముగిసిందని తెలిపింది. ప్రస్తుతం నేను అతడితో కాంటాక్ట్లో లేనని విషయాన్ని కూడా ఆమె వెల్లడించారు. ఇంతేకాకుండా హార్దిక్ పాండ్యా గతంలో కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలను కించపరిచేలా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపడం పైన కూడా స్పందించారు ఈ హీరోయిన్. ఆ టైంలో అతడిపైన వచ్చిన విమర్శలు తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, ఎందుకంటే అప్పటికే తాను విడిపోయానని ఈషా అన్నారు. ఇదిలా ఉంటే ఈషా చివరిసారిగా ఎంఎక్స్ ప్లేయర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఆశ్రమ్లో నటించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ధ్వని గౌతమ్ దర్శకత్వం వహించిన బాయ్ బాయ్లో సోనియా రతి, హితేన్ పటేల్లతో కలిసి ప్రధాన పాత్రల్లో కనిపించనుంది. మొత్తానికి పాండ్యాతో డేటింగ్ అంటూ వచ్చిన వార్తలపైన ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్స్కి ఫుల్ స్టాప్ పడ్డట్లు అయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.